తెరపైకి కొత్తగా వచ్చిన తిరుమల ఇండస్ట్రీస్. సో ఒక పెద్ద తప్పు ముందు ఒక తప్పుని చిన్న తప్పు చేయాలంటే దానికంటే ఇంకో పెద్ద తప్పు చేయాలి. ఇప్పుడు కమ్మేర సంఘటన మర్చిపోవాలంటే ఖమ్మం సంఘటన ముందటికి రావాలి. ఖమ్మం సంఘటన మర్చిపోవాలంటే అంతకు మించిన ఇంకో సంఘటన ముందటికి వస్తే జనాలు కూడా ఏం చేస్తారంటే ఏది వస్తే ఈరోజు కమ్మేర గురించి మాట్లాడతలేరు, ఖమ్మం గురించి మాట్లాడతలేరు, అయిపోయినాయి. లఘుచర్ల బాధితుల గురించి మాట్లాడతలేరు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? జనాల యొక్క జ్ఞాపక శక్తి ఏంటంటే ఆ రోజు జరిగే దాని మీదనే వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది తప్ప ఈరోజు మనం ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం అంతకంటే దారుణమైంది. ఇరాన్ బాంబులేసి విధ్వంసం అవుతుంటే ఇరాన్ మీద ఇక్కడ బాంబులు వేయకుండానే విధ్వంసం జరుగుతుంది. ఇట్లా అక్కడ ఒక 80 మంది విద్యార్థులు చచ్చిపోతే ప్రపంచం మొత్తము వాళ్ళకు నివాళులు అర్పించింది. ఏది? యుద్ధంలో. ఇరాన్ విద్యార్థులను ఒక మిసైల్ పడి అక్కడ చచ్చిపోతే నిన్న మనం చూసాం, అందరినీ ఒకటే దగ్గర సమాధులు చేశారు. కనీసం వాళ్ళకు సమాధులు చేసి నివాళులు అర్పించారు. మరి తెలంగాణ గురుకులాల్లో 152 మంది 126 మంది చచ్చిపోతే వీళ్ళ సావులకు నివాళులు అర్పించిన దౌర్భాగ్యులు కూడా ఎవరు లేరు. ఆ ప్రభుత్వ పాలకులు లేరు, ఆ ప్రిన్సిపాల్ లేరు, ఆ ప్రజాపాలన అని చెప్పుకుంటే ఈ నాయకులు లేరు. అక్కడ జరుగుతున్న విధ్వంసం ఎక్కడ? అంత పెద్ద యుద్ధం జరిగితే అక్కడ 80 మంది చచ్చిపోతే ఏ యుద్ధం జరగకుండా తెలంగాణలో 126 మంది చచ్చిపోయారు. ఏ విధ్వంసం ఎక్కువ?